మొన్న నవీన్ యాదవ్ ఏదైతే ఇల్లు కూడా దాటనీయమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అంటే ముందు మా పార్టీ ప్రచార రథాలని తగలపెట్టేస్తాం అన్నందుకే మేము అలా అనాల్సి వచ్చిందని చెప్పేసి నవీన్ యాదవ్ అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇలా రౌడీలకి ఏమొస్తుంది? బెదిరించుడు, వసూలు చేసుడు, ఇలా ఉన్న షాపులను బెదిరించి వసూలు చేసుడు. ఇలా ప్రజల్లారా ఆలోచన చేయండి. ఇలా రౌడీలు ఏమనన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని, ప్రజాప్రతినిధులని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మర్డర్ చేస్తా, సంపుతా అని బెదిరిస్తూ ఉన్నాడు. ఇలా స్వయంగా మమ్మల్నే ఆ విధంగా బెదిరిస్తూ ఉంటే రేపు ఎన్నికలైపోయి పొరపాటున గెలిస్తే మీ సామాన్య ప్రజల్ని బతకనిస్తాడా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నేను చెప్పుడు కాదు, స్వయంగా ఆయన నోటితోనే చెప్తుండు. బిడ్డ రేపు గిట్ట మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నా తిరుగుతూ ఉన్నారు, రేపు మిమ్మల్ని మర్డర్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ప్రజల్లారా రేపు పొరపాటున ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే మిమ్మల్ని బతకనిస్తాడా? ఒక్కసారి మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే నవీన్ యాదవ్ రౌడీ అంటున్నారు. మరి సల్మాన్ ఖాన్ మొన్న ఏదైతే కేటీఆర్ గారు జాయిన్ చేసుకున్నారో పార్టీలో, అతని మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. అతను మాకన్నా పెద్ద రౌడీ అంటున్నారు. దీని మీద మీరు? మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇలా అభ్యర్థి ఎవరు? రౌడీ షీటర్. రౌడీ షీటర్ కావాలా, రామరాజ్యం కావాలా? మీరు ఆలోచన చేసుకోండి. ఇలా మా అభ్యర్థి గోపీనాథ్ సునీత గారు. గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ ఒక్కరినన్నా ఇబ్బంది పెట్టిండా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా మీరు అందరు కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రౌడీ షీటర్లకు మీరు ఓట్లేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాను.